నీ ఓటు హక్కు గల్లంతైందా? అయితే ప్రమాదం ముంచుకొస్తుంది. నువ్వు ప్రమాదంలో ఉన్నట్టే. నీ ఓటు హక్కు నువ్వు కాపాడుకో. ఎందుకంటే ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరుడికి ఉండే అతి ముఖ్యమైన హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. నీ ఓటు నీ హక్కు. దానిని వాడకపోతే నీ హక్కును నువ్వు కోల్పోయిన వారవుతావు. ఇప్పుడు ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం స్టార్ట్ చేసింది. అంటే దీని ఉద్దేశం ఎలిజిబిలిటీ వాటర్స్, ఇన్ఎలిజిబిలిటీ వాటర్స్ని ఫైండ్ అవుట్ చేసి, అంటే చనిపోయిన వారిని తీసివేసి, మైగ్రేట్ అయిన వారు, 2 ఓట్లు ఉన్న వారిని తీసివేసి, మరి స్పెషల్గా ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేసి అసలైన వాటర్ని వడపోత పట్టే ప్రక్రియను స్టార్ట్ చేసింది. ఇది వాస్తవానికి ఇప్పుడైతే కాదు, ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇది 14వ సారి 2002లో కూడా జరిగింది. అయితే అప్పుడు అంత ప్రాచుర్యం లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, నార్త్లో వెస్ట్ బెంగాల్, బీహార్ కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ దీని ప్రభావం అత్యధికంగా ఉండడం వల్ల అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు దీని మీద శ్రద్ధ చూపించడం జరిగింది. శ్రద్ధే కాదు, ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కూడా ఇది ఒక బాధ్యతగా ప్రతి పౌరుడు దీనిని ఎస్ఐఆర్ని సహకరించాలని కూడా తెలియవస్తుంది. కారణం ఇక్కడ అసలైన వాటర్స్ని గుర్తించగలగడమే. ఇది ఒక రకంగా మంచి ప్రక్రియ. అందుకని ఎన్హెచ్ఆర్ఏసి నీ ఓటు హక్కును నువ్వు కాపాడుకో, నీ ఓటు హక్కును నువ్వు భద్రపరచుకో అని నినాదంతో నీ ఓటు హక్కును కోల్పోతే నీ యొక్క వాయిస్ని వినిపించడానికి అవకాశం ఉండదు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం కుదరదు. మన సమస్యల పరిష్కారం కుదరదు. ఎందుకంటే ఓటు హక్కు లేకపోతే ఓటు లేని వారు గొంతు ఎవరు కూడా వినరు. ఓటు ఉన్నవారు మాత్రమే నాయకులైన, ప్రభుత్వాలైనా వింటాయి. కాబట్టి ఓటు హక్కు లేకపోతే నువ్వు బ్రతుకున్న, జీవించిన మరి లేనట్టే దాని అర్థం. ఇక్కడ ఓటు హక్కు ఎస్ఐఆర్లో ఇది ఎన్యూమరేటర్స్ అంటే బూత్ లెవెల్ ఆఫీసరు, బూత్ లెవెల్ ఏజెంట్, బిఎల్ఓ, బిఎల్ఏ వారు 2 ఫామ్స్ ఇస్తారు. ఎన్యూమరేషన్ ఫామ్. దానిలో ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ 3 పార్ట్లుగా ఉంటుంది. ఫస్ట్ పార్ట్ మన వివరాలు ఉంటాయి. ఆల్రెడీ ఓల్డ్ ఫోటో, పాత ఫోటోతో ఉంటుంది, మన 2002 వాటర్ లిస్ట్ డీటెయిల్తో. దానికి ఫిల్ చేసి ప్రజెంట్ ఫోటోని యాడ్ చేయాలి. అది సెకండ్ పార్ట్ కూడా ఫిల్ చేయాలి. ఒకవేళ 2002లో లిస్టులో ఓట్లు లేకపోతే థర్డ్ పార్ట్ని తల్లిదండ్రులకి, బంధువుల యొక్క డేటాతో అది ఫిల్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఇదంతా కూడా వడపోత పట్టే ప్రక్రియ. ఆంధ్రప్రదేశ్లో జూన్ 13 స్టార్ట్ అయ్యి జూలై 14ని ముగుస్తుంది. అయితే తర్వాత ఆగస్టులో కొన్ని అబ్జెక్షన్స్కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అభ్యంతరాలని ఆగస్టు, సెప్టెంబర్లో అభ్యంతరాలని నివృత్తం చేసే అవకాశం ఉంటుంది. బూత్ లెవెల్ ఆఫీసర్, బిఎల్ఓ, బిఎల్ఏ ఇద్దరు 10 నుంచి 12 కుటుంబాలకు మాత్రం రోజుకి 50 ఓటర్స్ని మాత్రం సర్వే చేస్తారు. ఈ సర్వేలో అంటే ఒక బూత్ లెవెల్కు 1000 ఓట్ల వరకు ఉంటాయి. ఆ 1000 ఓట్లు రోజుకి మాత్రం 50 ఓట్లు మాత్రమే సర్వే చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా తమ ఓటుని తాను నిలబెట్టుకోవాల్సిందిగా మరి ఎన్హెచ్ఆర్ఏసి మీ అందరూ కూడా వినయపూర్వక. ఎస్ఐఆర్ ఎవరిని టార్గెట్ చేసింది అని అంటే మైనారిటీ ఓటర్స్ని, దళిత్, నిరుపేద, మహిళలు, వలసదారులని ఎక్కువగా ఓటర్స్ని టార్గెట్ చేసింది అని చెప్తున్నారు. ఈ వడపోత పట్టే ప్రక్రియలో 2 చోట్ల ఓటు ఉంటే ఒక ఓటుని తీసి ఒక ఓటుని మాత్రం ఉంచుతారు. ఈ 2 చోట్ల డబుల్ ఓటర్స్ ఉంటే అది చట్టరీత్యా నేరం, 1 year జైలు శిక్ష కూడా ఉంది